పాకిస్తాన్ నాయకుల యుద్ధోన్మాదం, అణ్వాయుధ బెదిరింపుల నడుమ పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం నిలిపివేసిన సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే పునరుద్ధరించాలని భారత్ను దాయాది కోరింది. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ బైసరన్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భారత నిర్ణయంతో పాక్ డ్యాములు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ఒప్పందాన్ని తిరిగి ప్రారంభించాలని న్యూఢిల్లీకి పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసింది. ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని, ఈ అంశంపై మధ్యవర్తిత్వ న్యాయస్థానం వివరణను స్వాగతిస్తున్నట్లు పాక్ విదేశాంగ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అణుదాడులు చేస్తామని బెదిరించగా, ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో సింధు జలాల్లో రక్తం పారిస్తామని యుద్ధోన్మాదంతో రెచ్చిపోయాడు. అయితే పాక్ విదేశాంగ శాఖ మాత్రం తక్షణమే సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని సోమవారం నాడు భారత్కు విజ్ఞప్తి చేసింది. ఆగస్టు 8న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వివరణను స్వాగతిస్తున్నట్టు తెలిపింది. పశ్చిమ నదులపై భారత్ నిర్మించనున్న కొత్త హైడ్రో విద్యుత్ ప్రాజెక్టులకు రూపొందించిన ప్రమాణాలను బోర్డు వివరిస్తుందని ఇస్లామాబాద్ పేర్కొంది. పాకిస్తాన్ అపరిమిత వినియోగం కోసం పశ్చిమ నదుల ప్రవాహాలను భారత్ వదిలిపెట్టాలి అని కోర్టు ప్రకటించింది. ఆ విషయంలో జల విద్యుత్ ఉత్పత్తికి పేర్కొన్న మినహాయింపులు భారత్ ఉత్తమంగా పరిగణించడానికి బదులు ఒప్పందంలో నిర్దేశించిన అవసరాలకు అనుగుణంగా ఉండాలి అని తెలిపింది. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందంలోని నిబంధనల ప్రకారం 2 ప్రాజెక్టుల నిర్మాణాలపై పాక్ లేవనెత్తిన అభ్యంతరాల విషయంలో ఆర్బిట్రేషన్ కోర్టు కార్యకలాపాలను భారత్ ఎప్పుడూ గుర్తించలేదు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి వెనక పాక్ హస్తముందని బలంగా నమ్మిన భారత్ 1960లో ఇరు దేశాల మధ్య జరిగిన సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాదులకు పాక్ మద్దతిస్తోందని భారతదేశం ఆరోపించింది. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో జరిగిన 1960 నాటి ఒప్పందం ప్రకారం బియాస్, సట్లెజ్, రావి నదులపై భారత్కు పూర్తి హక్కులు దాఖలు పడగా, పాక్కు సింధు, జీలం, చీనాబ్ నదీ జలాలను వినియోగించుకునే అవకాశం లభించింది. అయితే దశాబ్దాల నాటి సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడంపై సోమవారం పాక్ రాజకీయ నేత బిలావల్ భుట్టో భారత్పై యుద్ధ బెదిరింపులకు దిగారు. న్యూఢిల్లీ చర్యలు తమ దేశానికి గొప్ప నష్టం కలిగించాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యతిరేకంగా అన్ని పాకిస్తానీలు ఏకమై ఉండాలని ఆయన కోరారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వ చర్యలు పాకిస్తాన్కు తీవ్ర నష్టం కలిగించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ దురాక్రమణలకు వ్యతిరేకంగా మనం ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది. పాకిస్తానీలు 6 నదులను తిరిగి పొందగలిగేంత బలంగా ఉన్నారు. భారత్ వైఖరి ఇలాగే కొనసాగితే మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవటానికి యుద్ధంతో సహా అన్ని ఎంపికలను పరిగణలోకి తీసుకోవటం తప్ప వేరే మార్గం లేదు అని వ్యాఖ్యానించారు. ఆ మరునాడే అమెరికాలో పర్యటిస్తోన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సైతం తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.